నమస్తే, వెల్కమ్ టు విజిల్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును నిర్ణయించే వేదికగా చెప్పుకునే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక దావోస్ సమ్మిట్. ప్రతి సంవత్సరం ప్రపంచంలోని శక్తివంతమైన రాజకీయ నాయకులు, కార్పొరేట్ అధినేతలు, బ్యాంకింగ్ దిగ్గజాలు, టెక్ టైకూన్లు స్విట్జర్లాండ్లోని దావోస్కు చేరుకుంటారు. కెమెరాల ముందు క్లైమేట్ చేంజ్, పేదరికం, గ్లోబల్ ఎకానమీపై ప్రసంగాలు చూస్తాం. కానీ కెమెరాల వెనుక జరిగే మరో ప్రపంచం కూడా ఉంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం దావోస్ సమ్మిట్ జరుగుతున్న రోజుల్లో లగ్జరీ హోటల్ బుకింగ్స్ పెరుగుతాయి, ప్రైవేటు పార్టీల సంఖ్య పెరుగుతుంది. అంతేకాదు, సెక్స్ వర్కర్స్, ఎస్కాట్ సర్వీసుల డిమాండ్ రికార్డు స్థాయికి చేరుతుందట. సమ్మిట్ సమయంలో వివిధ దేశాల నుంచి సెక్స్ వర్కర్లు దావోస్కు చేరుకుంటారని రిపోర్టులు చెప్తున్నాయి. పగలు నైతిక ఉపన్యాసాలు, రాత్రి విందులు, వినోదాలు. ప్రపంచానికి నైతిక విలువలు బోధించే ఎలైట్ వర్గంలో కొందరు రాత్రి వేళల్లో మాత్రం ఖరీదైన వ్యక్తిగత వినోదాలకు అలవాటు పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది వ్యాపారవేత్తలు సమ్మిట్ పేరుతో వచ్చి రహస్య పార్టీల్లో పాల్గొంటున్నారని యూరోపియన్ మీడియా రిపోర్టులు చెప్తున్నాయి. ఇవి ప్రభుత్వ ఈవెంట్లు కావు, కానీ అధికార సమావేశాల చుట్టూ ఒక అండర్ గ్రౌండ్ ఎకానమీ వికసిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణ రోజుల్లో కంటే దావోస్ సమ్మిట్ సమయంలో సెక్స్ వర్కర్స్ ఛార్జీలు 3 నుంచి 5 రెట్లు పెరుగుతున్నాయట. హోటల్ రూమ్ రేట్లు ఎలాగో రెట్టింపు అవుతాయి. ప్రైవేట్ జెట్ ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది. అంటే సమ్మిట్ కేవలం ఆర్థిక చర్చలే కాదు, లగ్జరీ ఎంటర్టైన్మెంట్కు కూడా కేంద్రంగా మారుతుంది. ప్రపంచానికి నీతులు చెప్పే వర్గం లోపల ద్వంద్వ జీవితమా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, పేదరికంపై ప్రసంగాలు, లింగ సమానత్వంపై ఉపన్యాసాలు, నైతిక విలువలపై సందేశాలు ఇవన్నీ చెప్పేవారే ఇలాంటి వ్యవస్థను మౌనంగా అనుమతిస్తున్నారా అన్నది అసలు ప్రశ్న. లేదా ఈ వ్యవస్థే ఎలైట్ సంస్కృతిలో భాగమా? దావోస్ సమ్మిట్ ప్రపంచానికి మార్గదర్శకం కావాలా, లేదా ఎలైట్ వర్గాల ద్వంద్వ జీవితానికి ప్రతీకగా మారాలా? ప్రశ్నలు ఎన్నో, సమాధానాలు మాత్రం కేవలం మౌనం. ఈ కథనం ఎవరి వ్యక్తిగత జీవితంపై కాదు, ఇది ఒక వ్యవస్థపై ప్రశ్న. ప్రపంచాన్ని నడిపిస్తున్న వాళ్ళు ఎలాంటి విలువలను నిజంగా పాటిస్తున్నారు అనేది. దావోస్ చీకటి ఎకానమీకి కేంద్ర బిందువా? నిజమేంటో ప్రపంచం తెలుసుకోవాలి.